శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి జూలై 31, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్య అంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్ టవర్స్. ఈ టవర్స్ కువైట్లో ఎంత అందంగా ఉంటాయో, వాటికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలుసు కదా. ఈ టవర్స్కి మరొక అరుదైనటువంటి ఘనత ఇతనికి దక్కింది. అదేమిటంటే ఆధునిక ఆర్కిటెక్చర్ కేటగిరీ కింద అరబ్ హెరిటేజ్ జాబితాలో కువైట్ టవర్స్కి స్థానం దక్కింది. జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి సాంస్కృతిక విభాగంలో వీటికి ఈ గౌరవం ఇతనిగా దక్కింది. ఈ అరబ్ జాబితాలో అంటే అరబ్ కంట్రీస్లో సాంస్కృతిపరమైనటువంటి అంటే పురాతనమైనటువంటి టవర్స్గా, అలాగే లేటెస్ట్ టెక్నాలజీ కలిగినటువంటి టవర్స్గా వీటికి ఈ ప్రాముఖ్యత ఇతనిగా లభించింది. సో ఏదైనా సరే అది మనం గ్రేట్ అని చెప్పేసి చెప్పుకోవాలి. కువైట్లో ఎవరైతే మద్యం మరియు మాదక ద్రవ్యాలు ఇలాంటి వాటిని కలిగి ఉండడం కానీ, లేదంటే వాటిని సప్లై చేయడం కానీ ఇలాంటివి ఏదైనా చేస్తున్నట్లయితే వారిని పట్టుకున్నప్పుడు వారికి సంబంధించిన సమాచారం మనం చెప్పేటప్పుడు వారికి సంబంధించిన ఫోటోలను మనం బ్లర్ చేసి చూపించడం జరుగుతూ ఉంటుంది. అలాగే వారి పేర్లు కూడా మనం వెల్లడించడం జరగదు సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే. అలాగే మీడియాలో కూడా వాటి గురించి చెప్పరు. ఎందుకంటే కువైట్ చట్టాల ప్రకారం ఆ విధంగా చూపించకూడదు, చెప్పకూడదు కూడా. అయితే ఇప్పుడు గవర్నమెంట్ దీనిపైన కొత్త నిర్ణయం తీసుకుంది. మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నారంటే, ఇకపైన కువైట్లో ఎవరైనా సరే మద్యం మరియు మాదక ద్రవ్యాలు వీటితో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే సహచరులు ఎవరైతే ఉంటారో అంటే వారికి సహకరించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి ఫోటోలు మరియు పేర్లు ప్రింట్ చేయాలని చెప్పేసి, అలాగే మీడియాలో తెలియజేయాలని చెప్పేసి ఆయన ఆదేశాలు అయితే జారీ చేసినట్లు తెలియజేస్తున్నారు. సో ఇకపైన ఎవరైనా మద్యం మరియు మాదక ద్రవ్యాల కేసులో కనుక పట్టుబడ్డారనుకోండి, వారికి సంబంధించిన పేర్లు ఫోటోలతో సహా మీడియాలో చూపిస్తారంట. గతంలో ఆ విధంగా చూపించేవాళ్ళు కాదు. అది కూడా కొంతమంది ఆసరాగా చేసుకొని యథేచ్ఛగా చేసేవాళ్ళు. ఎందుకంటే పట్టుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతాం, కానీ పట్టుకున్నంత వరకు మనం సంపాదించుకుంటాం కదా. ఎలాగో మన పేరు రాదు బయట, మన ఫోటో బయట రాదు, ఎవరికీ తెలియదు. ఏదో పట్టుకున్నారో వెళ్ళిపోయినారని అనుకుంటారు, ఏదైనా ఒకరిద్దరు తెలుస్తున్నా అందరికి తెలియదు కదా. ఈ విధంగా కూడా ఆలోచించే వాళ్ళు ఉండొచ్చు కొంతమంది. కానీ ఇకపైన అలా ఉండదు. ఎందుకంటే పట్టుకుంటే మొత్తం అందరికీ తెలిసిపోతుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో వారి పేరు అలాగే ఫోటో కూడా మొత్తం ప్రచురిస్తారంట. సో ఈ విధంగా చేయడం వల్ల సమాజంలో ఈ మద్యం మరియు మాదద్రవ్యాలు సప్లై చేసేవాళ్ళు కావచ్చు, కలిగి ఉండేవాళ్ళు కావచ్చు, అలాగే వారికి సహకరించే వాళ్ళు కావచ్చు, వీరి సంఖ్య తగ్గుతుంది అని చెప్పేసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వాళ్ళు తెలియజేశారు. కువైట్లో ఏప్రిల్ 22 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి కదా. ఇవి అమల్లోకి వచ్చిన తర్వాత కువైట్లో ట్రాఫిక్ రోడ్డు ప్రమాదాలు ఏవైతే ఉంటాయో అవి గణనీయంగా తగ్గినట్లు తెలియజేస్తున్నారు. సుమారుగా ఈ రోడ్ యాక్సిడెంట్స్ అనేటివి 55% వరకు తగ్గాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే ఓవర్ స్పీడు మరియు రెడ్ లైట్ క్రాస్ చేయడం ఇలాంటి వాటికి సంబంధించినవి 83% వరకు తగ్గినట్లు, అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, అలాగే మొబైల్ ఫోన్ యూజ్ చేయడం ఇలాంటి వాటికి సంబంధించినవి 75% వరకు తగ్గినట్లు తెలియజేస్తున్నారు. సో మొత్తం ఏంటంటే కొత్త ట్రాఫిక్ నిబంధనలు వచ్చిన తర్వాత ఈ ట్రాఫిక్ ఉల్లంఘనలు ఏవైతే ఉంటాయో అవి గణనీయంగా తగ్గినట్లయితే తెలియజేస్తున్నారు. సబాహల్ సాలిం ప్రాంతంలో ఇల్లీగల్గా కాస్మెటిక్ ప్రొసీజర్స్ మరియు ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహిస్తున్నటువంటి ఈజిప్ట్కి సంబంధించిన ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. అతనితో పాటుగా అక్కడ పనిచేస్తున్నటువంటి మరొక 2 ఈజిప్షియన్స్ అలాగే ఒక కెన్యాకి సంబంధించిన మహిళని కూడా అదుపులో తీసుకున్నారు. వీళ్ళు ఏంటంటే కువైట్లో మనం ఏదైనా కాస్మెటిక్ సర్జరీలు కానీ ఇలాంటివి చేయాలంటే తప్పనిసరిగా వాటికి అనుమతి ఏదైనా ఉండాలి. అలాంటి లేకుండా వీళ్ళు సీక్రెట్గా ఒక రూమ్ అద్దెకి తీసుకొని అక్కడ మొత్తం సెటప్ అంతా ఏర్పాటు చేసి దానికి కావాల్సిన మిషన్స్ అలాగే మెటీరియల్ అంతా కూడా ఏర్పాటు చేసుకొని ఇల్లీగల్గా చేయడం జరుగుతుంది. ఒక్కొక్క ప్రొసీజర్కి ఒక్కొక్క సిట్టింగ్కి సుమారుగా 50 దినార్లు అంతకన్నా ఎక్కువే కలెక్ట్ చేస్తున్నారంట. ఇది దీనికి సంబంధించిన సమాచారం బయట రావడంతో భద్రతా అధికారులు అలాగే కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ హెల్త్కి సంబంధించిన వాళ్ళు అక్కడ తనిఖీలు నిర్వహించి వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. ఇదిలా ఉండగా సాల్మియా ప్రాంతంలో ఇల్లీగల్ ప్రైవేట్ క్లినిక్ అంటే లైసెన్స్ లేనటువంటి ఒక క్లినిక్లో ఆరోగ్య ఉల్లంఘనలు పాల్పడ్డారు అని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు 6గురిని అదుపులో తీసుకున్నారు. వీళ్ళు ఏం చేశారంటే బయట దేశాల నుంచి ఇల్లీగల్గా స్మగుల్ గూడ్స్ మెడిసిన్స్ తెప్పించి ఇక్కడ ట్రీట్మెంట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ మెడిసిన్స్ కూడా వీళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది, స్వాధీనం చేసుకున్నారు. సో దాంతో ఆ క్లినిక్ని కూడా క్లోజ్ చేశారు. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు ఫ్రెండ్స్, ప్రతివారం మనం హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ వీటి గురించి చర్చించుకుంటున్నాం కదా. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన ప్రాముఖ్యత గురించి మనం చాలా వీడియోలు ఎదురుగా చెప్పుకోవడం జరిగింది. అయితే మన దగ్గర ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారో అందులో చాలామంది ఎదురుగా సాటిస్ఫై అయ్యారు. కొంతమంది ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా యూజ్ చేసుకోవడం జరిగింది, అంటే ఉపయోగించుకోవడం కూడా జరిగింది, అంటే వారికి అవసరం వచ్చినప్పుడు. అయితే నేను ఒక సలహా ఇవ్వదలుచుకుంటున్నానండి. ఎందుకంటే కొంతమంది మన జనరల్గా ఏం చెప్తున్నట్టే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మ్యాక్సిమం మీరు క్యాష్లెస్ ట్రీట్మెంట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పేసి మనం అడగడం జరుగుతుంది.
ఎందుకంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అయితే మనం అక్కడ చేయాల్సింది మనం వెళ్తాం, జస్ట్ హాస్పిటల్ అడ్మిట్ అవుతాం, డిశ్చార్జ్ అవుతాం. మధ్యలో అటువంటి ఖర్చు మొత్తాన్ని కూడా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే భరిస్తారు. అలాగే ఆ ఇన్సూరెన్స్ వాళ్ళే దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా చేసుకుంటారు. మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు. సో మనం డిశ్చార్జ్ అయ్యేలోపు దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళే బిల్ పెట్టుకుంటారు, మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటారు. సో కాబట్టి మనం క్యాష్లెస్ ట్రీట్మెంట్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్పేసి అంటున్నాం. ఎందుకంటే మ్యాక్సిమం అన్ని ఏరియాల్లో కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి హాస్పిటల్స్ అయితే ఉన్నాయి, నెట్వర్క్ హాస్పిటల్స్. అయితే నేను గమనించింది ఏంటంటే ఒకరిద్దరు కస్టమర్లు మాత్రం ఏం చేస్తారంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ కాకుండా మామూలుగా వెళ్ళి చూపించుకోవడం జరిగింది వాళ్ళకి నచ్చినటువంటి హాస్పిటల్లో. దాని తర్వాత బిల్స్ పెట్టుకున్నారు. అయితే బిల్స్ పెట్టుకుంటే రాదా అంటే వస్తుంది, కాకపోతే కొన్ని సందర్భాల్లో అది లేట్ అవుతుంది. దానికి గల కారణాలు ఏమిటంటే మనం చేసేటువంటి కొన్ని చిన్న చిన్న తప్పిదాలు కావచ్చు, లేదంటే ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వచ్చేటువంటి అప్రూవల్స్లో కావచ్చు. సో ఇవి ఎలా ఉంటాయంటే మనం వాటికి అప్లై చేసుకున్నప్పుడు సరైనటువంటి డాక్యుమెంట్స్, అలాగే సరైనటువంటి ట్రీట్మెంట్కి తగినటువంటి మెడిసిన్స్ ఏదైనా ఇచ్చినారా లేదా, అలాగే అవి చేసినటువంటి టెస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ ట్రీట్మెంట్కి తగినవి మాత్రమే ఉండాలి. అలా కాకుండా మనం సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ వేరేవి కనుక ఉన్నట్లయితే మనం జరిగినటువంటి ట్రీట్మెంట్కి, ఆ మెడిసిన్స్కి, అలాగే టెస్ట్లకి కనుక సంబంధం లేకుండా ఏదైనా ఉన్నా, డూప్లికేట్ బిల్స్ పెట్టినా, సంతకాలు సరిగ్గా లేకపోయినా, ఇలాంటి ఏది ఉన్నా సరే వాటిని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. లేదంటే మళ్ళీ పెట్టమని చెప్పేసి అడుగుతుంటారు. ఈ ప్రాసెస్లో ఒక్కొక్కసారి అది లేట్ అవ్వచ్చు. ఎంత లేటు అంటే ఒక్కొక్కసారి నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం కూడా పట్టచ్చు. ఒక్కోసారి పూర్తిగా వాటిని రిజెక్ట్ కూడా చేయొచ్చు. సో అలాంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటారో, అది మన దగ్గరనే కాదు ఎక్కడైనా సరే తీసుకొని ఉంటే మ్యాక్సిమం మీరు క్యాష్లెస్ ట్రీట్మెంటే చేయించుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు. అడ్మిట్ అవుతాం, డిశ్చార్జ్ అవుతాం, మధ్యలో ప్రాసెస్ అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు. ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి మ్యాక్సిమం మీరు క్యాష్లెస్ ట్రీట్మెంట్కే వెళ్ళండి. సో మన దగ్గర తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది 98% మంది క్యాష్లెస్ ట్రీట్మెంటే చూపించుకున్నారు. ఒకరిద్దరు మాత్రమే ఈ విధంగా డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు డబ్బులు పెట్టి చూపించుకొని తర్వాత బిల్స్ పెట్టుకోవడం జరిగింది. అందులో వాళ్ళు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ కూడా చాలామందికి అప్రూవల్స్ అయితే వచ్చాయి. కానీ ఒకరిద్దరికి మాత్రం కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ వల్ల అది పెండింగ్ పడుతూనే వస్తుంది. సో అలాంటిది ఆ 2% కూడా ఎవరికైనా ఇబ్బంది పడకూడదని చెప్పేసి నేను ఈ విషయాన్ని అయితే తెలియజేస్తాను. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళందరూ మన దగ్గరనే కాదు ఎక్కడ తీసుకున్నా సరే క్యాష్లెస్ ట్రీట్మెంట్కే మీరు ఫస్ట్ ప్రయారిటీ కనుక ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మనం ప్రస్తుతానికి హెల్త్ ఇన్సూరెన్స్తో పాటుగా యాక్సిడెంటల్ పాలసీలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో యాక్సిడెంటల్ పాలసీ అంటే ఓన్లీ రోడ్డు ప్రమాదాలనే కాదండి, మనం ఇస్తున్నటువంటి ప్లాన్లో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. రోడ్డు ప్రమాదాలే కాకుండా అది కారు ప్రమాదం కావచ్చు, బైక్ ప్రమాదం కావచ్చు, లేదంటే షిప్ కావచ్చు, ట్రైన్ కావచ్చు, అలాగే ఫ్లైట్ కావచ్చు, ఏ ప్రమాదం జరిగినా సరే మనకి పాలసీ అయితే వర్తిస్తుంది. అందులో ప్రాణాలు కోల్పోయినా, లేదంటే శాశ్వత అంగవైకల్యం వచ్చినా, అలాగే అగ్ని ప్రమాదాలు జరిగినా, లేదంటే ఏదన్నా అనిమల్స్ అటాక్ చేసినా, అంటే పాము కాటు కానీ లేదంటే జంతువులు కానీ ఏదైనా మనపై దాడి చేసినా సరే అప్పుడు కూడా మనకి ప్రాణాలు పోయినా, లేదంటే శాశ్వత అంగవైకల్యం వచ్చినా సరే వాటికి కూడా కవరేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి అక్కడ ఏదైనా గాయాలైనప్పుడు ఆ గాయాలు ట్రీట్మెంట్ కోసం చెప్పేసి, అంటే ఫ్రాక్చర్స్ ఏదైనా అయితే వాటి కోసం ఒక 3 నుంచి 5 లక్షల వరకు ఖర్చు డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఏదైనా జరిగి ఒకవేళ ప్రాణాలు కోల్పోయినట్లయితే మనం ఎంతకైతే ప్రీమియం చేయించుకుంటాం ఆ డబ్బులు ఇవ్వడంతో పాటుగా పిల్లలు కనుక ఉన్నట్లయితే వారి చదువుల కోసం కూడా ఒక 10% మనం ఎంతకైతే చేయించుకుంటాం అందులో 10% అమౌంట్ పిల్లల చదువు కూడా ఇస్తారనమాట. సో ఈ విధంగా చాలా బెనిఫిట్స్తో కూడినటువంటి యాక్సిడెంటల్ పాలసీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ప్లాన్ ఇండియాలో ఇంతవరకు ఎవరికైనా ఇవ్వలేదు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి యాక్సిడెంటల్ పాలసీలు అంటే కేవలం ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి మనిషి ప్రాణం కోల్పోతేనే కవరేజ్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ప్రాణం కోల్పోయినా, అలాగే పర్మనెంట్ డిజాబిలిటీ వచ్చినా, పాక్షిక డిజాబిలిటీ వచ్చినా సరే, అంటే శాశ్వత అంగవైకల్యం కానీ పాక్షిక అంగవైకల్యం వచ్చినా కూడా డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అదే మంచి బెనిఫిట్స్తో కూడినటువంటి యాక్సిడెంటల్ పాలసీ అయితే ఇవ్వడం జరుగుతుంది. 18 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు ఎవరైనా సరే దీన్ని తీసుకోవచ్చు. కాకపోతే మ్యారేజ్ అయిన వాళ్ళు మాత్రమే. మ్యారేజ్ అయిన వాళ్ళకి 18 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళకి ఎవరైనా సరే 64 సంవత్సరాల లోపు వయసు ఉంటే కనుక తీసుకోవచ్చు. సో ఇందులో ప్రీమియం కూడా చాలా తక్కువ ఉంటుందండి. 5 సంవత్సరాలకి కలిపి మనం 30 లక్షలకి, 50 లక్షలకి, ₹1,00,00,000 చేయించుకుంటే ఆ ప్రీమియం అనేటువంటి చాలా తక్కువగానే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్కి మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్తాను. 30 లక్షల రూపాయలు మనకి ప్రీమియం పెట్టుకోవాలనుకుంటే ₹29,500 అవుతుంది అంతే అండి. అదే మీకు 50 లక్షల రూపాయలకైతే ₹51,500, అదే ₹1,00,00,000 అయితే ₹98,500 అవుతుంది. సో ఆ విధంగా మనం తక్కువ అమౌంట్ పే చేసి ఎక్కువ సంవత్సరాలు వ్యాలిడిటీ ఏదైనా ఉంటుంది, 5 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుంది. ఎక్కువ అమౌంట్ కూడా మనకి ఏదైనా జరిగినప్పుడు మనకి ఫ్యామిలీకి అండగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యాక్సిడెంటల్ పాలసీ అనేటువంటిది ఒకటి చేయించుకోండి. తక్కువ అమౌంటే కాబట్టి 5 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేయించుకోండి. ఎందుకంటే ఆరోగ్యపరంగా మనకి ఏదైనా సమస్య వస్తే మన చేతి నుంచి డబ్బులు పెట్టుకునే పని లేకుండా మన సేవింగ్స్ సేఫ్గా ఉండడం కోసం అని చెప్పేసి
కుదిరితే మీరు ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్లు కూడా చేయించుకోండి, టర్మ్ ఇన్సూరెన్స్లు ఇలాంటివి కూడా చేయించుకోండి. ఎందుకంటే మనకి లేదంటే మనకేదైనా జరిగితే ఫ్యామిలీకి ఆర్థికపరమైన భరోసా అనేటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ 3 కూడా కంపల్సరీగా మనం చేయించుకోవాలి. అయితే వీటికి ఇన్ని కట్టాలంటే మాకు డబ్బులు ఎక్కడంటే వస్తుంది, కొద్ది కష్టం అయిపోతుంది కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో దానికి ఒక ప్లాన్ అయితే ఇంకా చేసుకోండి. సో చాలా సింపుల్ ప్లాన్ చెప్తాను మీకు ఎంత అయితే జీతం వస్తుంటుందో, అది 100 దినాలు కావచ్చు, 1000 దినాలు కావచ్చు, మీకు ఎంత జీతం వస్తుంటే ప్రస్తుతానికి ఆ జీతంలో ఒక 20% లేదంటే 15% అమౌంట్ అనేటువంటిది పక్కన పెట్టేసండి. ఇంక నాకు ఆ జీతం రాలేదనుకొని పక్కన పెట్టేసండి. ప్రతి నెల ఆ డబ్బుల్ని మీరు సేవింగ్స్ కోసం, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్, ఈ యాక్సిడెంటల్ పాలసీలు కావచ్చు, అలాగే ఈ హెల్త్ ఇన్సూరెన్స్లు కావచ్చు, ఇలాంటి వాటికి పెట్టుబడి పెట్టుకోండి. ఎందుకంటే సేవింగ్ అనేటువంటిది లిక్విడ్ క్యాష్ కింద ఉంటుంది మన దగ్గర. మనం బ్యాంకులో దాచుకున్న డబ్బులు ఎమర్జెన్సీగా మన చేతి నుంచి డబ్బులు వాడుకోవడానికి కొంత ఉపయోగపడుతుంది. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకునేది మనకి ఏదైనా జరిగితే ఫ్యామిలీ సేఫ్ అవుతుంది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది మనకి ఏదైనా ఆరోగ్యపరంగా సమస్య వచ్చినప్పుడు మన బ్యాంకులోంచి డబ్బులు తీయాల్సిన అవసరం ఉండదు. అలాగే మనం ఎక్కడ అప్పులు చేయాల్సిన అవసరం లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ వల్లే ఆదుకుంటారు. అలాగే యాక్సిడెంటల్ పాలసీ అనేటువంటిది చాలా తక్కువ ప్రీమియం కట్టుంటాం, కానీ బెనిఫిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, దాంట్లో డబ్బులు అనేటువంటిది ఎక్కువగా వస్తుంది. సో అనుకోకుండా ఏదైనా జరిగి మనిషి ప్రాణాలు కోల్పోతాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే. కాబట్టి ఈ విధంగా ఏదైనా చిన్న ప్లాన్ అనేటువంటిది చేసుకొని మీరు ఇలాంటి కనుక మెయింటైన్గా చేసుకున్నట్లయితే భవిష్యత్తు అనేటువంటి చాలా బాగుంటుంది. ఒకవేళ మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది. కువైట్కి ఒక ఎయిర్ కార్గో వచ్చింది. అయితే ఈ ఎయిర్ కార్గోలో వచ్చినటువంటి ఐటమ్స్ పైన ఆ వస్తువులు ఏవైతే ఉంటే వాటిపైన కొద్దిగా కస్టమ్స్ వాళ్ళకి అయితే అనుమానం కలిగింది. జనరల్గా వీళ్ళు తనిఖీలు నిర్వహిస్తుంటారు కదా, ఆ తనిఖీల్లో ఆ స్కానింగ్లో వీళ్ళకి కొద్దిగా అనుమానం కలిగింది. దాంతో ఆ ప్యాకింగ్ ఏదైతే ఉన్నాయో వాటిని విప్పి చూశారు. చూస్తే మొత్తం కూడా ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా కువైట్లో రిస్ట్రిక్టెడ్ మెడిసిన్స్, అంటే కువైట్లో వాడచ్చు, కాకపోతే ప్రిస్క్రిప్షన్ ఉంటేనే వాటిని అమ్ముతారు, లేదంటే లేదు. అది కూడా కేవలం గవర్నమెంట్ హాస్పిటల్స్లో మాత్రమే. సో అలాంటి లిరికా మాత్రల్ని వీళ్ళు కనుగొనడం జరిగింది. అవి కూడా సుమారుగా 2,50,000 క్యాప్సూల్స్కి పైగానే ఉన్నాయి. అంటే అంత భారీ సంఖ్యలో వాళ్ళు ఎయిర్ కార్గో ద్వారానే తెప్పించడానికి ట్రై చేశారు. మీకు వీడియోగా నేను ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఎంత భారీగా క్యాప్సూల్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేశారు. సో ఎవరైతే తెప్పించడానికి ట్రై చేస్తారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఈ వారాంతంలో ఉష్ణోగ్రతలు అయితే కనుక ఇప్పుడు ఇవాళ మనకి ఏ విధంగా అయితే నమోదయ్యో సేమ్ అదే విధంగా ఉంటాయని చెప్పేసి అంటున్నారు. పగటి వేళల్లో సుమారుగా 50 నుంచి 51 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు నమోదు కావచ్చు. అలాగే రాత్రి వేళల విషయానికి వచ్చేటప్పటికి 34 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు నమోదవచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో ఈ ఉష్ణోగ్రత రానున్నటువంటి 6 రోజుల పాటు ఇలాగ కొనసాగనుంది. అయితే ఆదివారం, సోమవారం మాత్రం పగటి వేళల్లో దుమ్ముతో కూడినటువంటి వేడి గాలులు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, కువైట్ నుంచి మీరు ఎవరైనా మన భారతదేశానికి కార్గో ధర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా? అది ఎయిర్ కార్గో కావచ్చు, లేదంటే సీ కార్గో కావచ్చు, దేని ద్వారా అయినా సరే మీరు వస్తువులు పంపించాలనుకుంటే మీకు డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారండి. మీ వస్తువులు చాలా సేఫ్గా తొందరగా ఇంటికి చేర్చడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే కార్గో ద్వారా వస్తువులు పంపించాలనుకుంటే మీ డిస్కౌంట్ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు. సౌదీ అరేబియాలోని హదా ప్రాంతంలో ఉన్నటువంటి గ్రీన్ మౌంటైన్ పార్కులో నిన్న సాయంత్రం ఒక ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. 360 డిగ్రీస్ ఎలక్ట్రిక్ స్వింగ్ ఏదైతే ఉంటుందో, అంటే వేలాడుతూ ఉంటుంది, 360 డిగ్రీస్లో వేలాడుతూ ఉంటుంది అది. సో అందులో మనుషుల్ని కూర్చోబెట్టి అటు ఇటు తిప్పుతూ ఉంటారనమాట. అయితే అలాంటిది ఒక్కసారిగా విరిగి కింద పడిపోవడంతో సుమారుగా 23 మందికి తీవ్రమైనటువంటి గాయాలు అయితే, అందులో 3 పరిస్థితి ప్రస్తుతానికి విషమంగా ఉన్నట్లయితే తెలియజేస్తున్నారు. మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆహ్వానం మేరకు ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్ అయినటువంటి ఫెర్డినాండ్ బాంగ్ మార్కోస్ జూనియర్ ఎవరైతే ఉన్నారో ఆయన 5 రోజుల అధికారిక పర్యటనలో భాగంగా రేపు నెల అనగా ఆగస్టు 4వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యకాలంలో మన భారతదేశంలో ఆయన పర్యటనచున్నారు. 4వ తారీఖున ఆయన యొక్క పర్యటన ఢిల్లీలో ప్రారంభమవుతుంది. అలాగే 5 రోజుల పాటు కొనసాగి బెంగళూరులో కూడా ఈయన పర్యటన కొనసాగుతుంది. దాని తర్వాత 8వ తారీఖున ఆయన రిటర్న్ బయలుదేరి వెళ్తారు. ఈ పర్యటనలో ఈయన ముఖ్యంగా ఏంటంటే మన భారతదేశం అలాగే ఫిలిప్పైన్స్ ఈ 2 దేశాల మధ్య ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి అలాగే ద్వైపాక్షికపరమైనటువంటి సంబంధాలు ఏవైతే ఉంటే వాటిని బలోపేతం చేయడం దిశగా చర్చలు కూడా జరగనున్నట్లు సమాచారం. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి అంటున్నారు. ఆయనకి కువైట్లో 12 సంవత్సరంలో డ్రైవర్గా పనిచేసిన అనుభవం అయితే ఉంది. సో ఎక్కడైనా కువైట్ వాళ్ళ ఇంట్లో డ్రైవర్ పని కనుక ఉన్నట్లయితే నేను పని చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లో డ్రైవర్ పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇస్తున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా 285 రూపాయల 80 పైసలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే
మాల్యాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 35 దినార్లుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 32 దినార్ల 717 పైసలు ఉంది. ఫ్రెండ్స్, ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ప్రస్తుతానికి కొన్ని కొత్త డిజైన్స్ ఇతనికి తీసుకొచ్చున్నారు. మీకు ఎవరైనా బంగారం కొనాలని ఉద్దేశం ఉన్నట్లయితే ఒకసారి మీరు ఎఫ్కే జ్యువెలర్స్ని విజిట్ చేయండి. ఆ మోడల్స్ మీకు తప్పకుండా నచ్చడానికి ఇతనికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్యాంగిల్స్ కావచ్చు, అలాగే లాంగ్ చైన్స్ కావచ్చు, రింగ్స్ కావచ్చు, బ్రాస్లెట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా కొత్త డిజైన్స్ ఇతరుగా తీసుకొచ్చున్నారు. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఛానల్ పేరు చెప్పండి, మీకు కొద్దిగా డిస్కౌంట్గా లభించడానికి అవకాశం ఇతనికి ఉంటుంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చేటప్పుడు మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ అసలు జై హింద్.